భర్తను కొడుతూ ఉంటే ఆ తల్లి కనీసం నా మొహం నా బిడ్డ మొహం అయినా చూసి వదిలేయండి అయ్యా అని చెప్పి అక్కడ ఎవరైతే అహంకారంతో కులహంకారంతో మదంతో బలుపుతో పందుల్లాగా బలిసినటువంటి ఆ వ్యక్తులు ఆ పాపని కనీసం చూసి వదిలేయండి అయ్యా అని చెప్పి కనికరం చూపిస్తారు కదా అని చెప్పి ఆ మదమెక్కినటువంటి వాళ్ళ ముందు ఆ పాపను పెడితే కాళ్ళతో తన్ని చంపేశారు. కులం అనేటువంటి పేరు ఇక్కడ ఎదురైంది. మేడారంలో కోవాబాన్కి సంబంధించిన అంశంలో వలి అనేటువంటి ఒక వ్యక్తి కోవాబాన్ అమ్ముతున్నాడంటే మతం పేరు పెట్టి అవునా దీంట్లో ఏదో ఉన్నది, పెద్ద ప్రమాదకరమే ఉన్నది, ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేసే విధంగా మాట్లాడినటువంటి ఆ గొంతులు ఈరోజు ఏడబోయినాయి. మరి కులహంకారంతో ఒక 2 నెలల చిన్నారి మరణానికి కారణమైనటువంటి సంఘటనలో ఎందుకు వీళ్ళంతా మౌనంగా ఉండిపోతున్నారు? ఆ రోజు వలి అంటే మతం అంటే రాజకీయం చేయవచ్చు, కులం పేరు నేను రాజకీయం చేస్తానులే, లేకపోతే వీళ్ళు తక్కువ జాతి కులములలే, నిజంగానే వాళ్ళకున్న విధంగానే మీకు అదే అహంకారం ఉందా, కులహంకారం ఉందా? ఆ రోజు మాట్లాడిన వారు ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారంటే ఇక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డి మాదిరిగానో, మధురెడ్డి మాదిరిగానో, తుకారామరెడ్డి మాదిరిగానో, కన్నిరెడ్డి మాదిరిగానో మీకు కూడా అదే కులహంకారం అడ్డొస్తోందా? మతం అయితే మతంతో రాజకీయం చేసి మేము ఏదైనా చేయగలుగుతాము, మతం పేరు మీద రాజకీయాలు చేసి మతం పేరు మీద నానా రభస చేసి లేనటువంటి ఒక ఇష్యూని క్రియేట్ చేయగలుగుతాం. కానీ కులం కదా, మేము కూడా పెద్ద అగ్రకులాలమే కదా అనే అహంకారం అడ్డొస్తోందా? ఇక్కడ ఈ చిన్నారి గురించి మాట్లాడడానికి ఎవరు రారా? కుక్కలను చంపితే మనుషుల మీద దాడులు చేస్తూనే చిన్న చిన్న పిల్లల్ని చంపుతూ ఉన్న రోడ్డు మీదకి బండ్లు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళలేకపోతున్నామని చెప్పి ఆ కుక్కల్ని ఆపరేషన్లు చేయడము, కుక్కల్ని బంధించడం జరిగితే కుక్కలను చంపుతారని చెప్పి మీడియా సమావేశాలు పెట్టినటువంటి ఆ నోరు లేడబోయినాయి. ఇప్పుడు రారా? కుక్కల గురించి ఉన్నటువంటి శ్రద్ధ వచ్చిందారి మీద లేదా? కుక్కల కోసం అమ్మో అయ్యో అని ఏడ్చినటువంటి ఆ మొహాలు ఏడబోయినాయి. ఇప్పుడు కుక్కల గురించి మీడియా సమావేశాలు పెట్టి కుక్కలు చంపుతారా, మాకు ఇవ్వండి అడాప్ట్ చేసుకుంటామని చెప్పినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏడబోయారు. కుక్కల మీద శ్రద్ధ కనీసం 2 నెలల చిన్నారి మీద లేదా? ఇక్కడ జరిగిన ఘటన గురించి మాట్లాడి కనీసం మీరు బయటకు వచ్చి పోవడం అని ఎవరు అడుగుతలేదు, వాళ్ళతో పాటుగా మద్దతుగా ఉండి నిరాహార దీక్షనో లేకుంటే తిండో తిప్పలు మానవ ఎవరు అడగట్లేదు. కానీ ఆ రోజు మాట్లాడిన వారు ఈరోజు ఎందుకు వాయిస్ రేజ్ చేయట్లేదు? కుక్కల గురించో కోవా బండ్ గురించో ఇదా సమస్య? కోవా బండ్ చాలా పెద్ద అంశమైందా? ఆ రోజు కోవాబాన్ని ఎంత ఇష్యూ చేసి కోవాబాన్ పేరిట ఒకరు మత రాజకీయంగా తెరదీసే ప్రయత్నం చేస్తే ఇంకొకరు దాన్ని సానుభూతిగా మార్చుకొని ఆ వలికి ఆర్థిక సాయం, ఇది మంచి విషయమే, ఆర్థిక సాయం చేస్తూ వచ్చి పేరు సంపాదించినటువంటి ఆ రాజకీయ నాయకులు, ఆ మేధావులు బిడబైరు ఈ విషయం ఎందుకు మాట్లాడరు? అంటే ఆ రోజు వలికి మీరు ఎవరో ఎగెన్స్ట్గా ఉంటున్నారు, దాన్ని ఎగెన్స్ట్ కానివ్వకుండా కంట్రోల్ చేసేటువంటి బాధ్యతలో మీరు వచ్చి వలికి మద్దతుగా నిలబడ్డారు కదా, ఇక్కడ మీరు మద్దతు నిలబడండి, ఈ కుటుంబానికి మద్దతుగా రండి, బయటికి రండి. కనీసం ఆ తల్లి కన్నీళ్ళు చూడండి, పీసీఆర్ పెద్దగా ప్లేస్ చేయండి, కనీసం ఇలాగైనా వాళ్ళు చలనం వస్తుందేమో. ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటారు. 2 నెలల పాప తన గుండెలకు హత్తుకునేటువంటి ఆ చిన్నారి సడన్గా కనీసం ఆ తల్లి యొక్క కన్నీళ్ళు చూసారా, బయటికి రండి. మనిషి అనేటువంటి ఒక నిజంగా మీలో మనసే ఉంటే, మీరు మనుషులే అయితే, మీరు నిజంగా మనుషులే అయితే కుక్క కోసం సైతం పోరాడేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు 2 నెలల చిన్నారి చచ్చిపోయిందా కులహంకారం అంటే మాట్లాడేటువంటి మీరు మీరు ఏ రకమైనటువంటి వ్యక్తులు, లేకపోతే మీలో ఎంత విజ్ఞత ఉంది, ఎంతటి సమాజంలో ఉపయోగపడే వ్యక్తులు మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు యాంకర్ రష్మి వచ్చింది, డెఫినెట్గా తను రావాల్సిందే, కుక్కల గురించి మాట్లాడరు, ఓకే బాగానే ఉంది. ఈరోజు 2 నెలల చిన్నారి చనిపోయింది. నీకు విషయం ఐడియా ఉందా రష్మి గారు, యాంకర్ రష్మి గారు? తర్వాత రేణుదేశాయ్ గారు కుక్కల గురించి మాట్లాడుకొచ్చారు. మీకున్నటువంటి ఆ కైండ్ హార్ట్నెస్కి లేకపోతే ఇంకో దానికి మీరు మాట్లాడిన మాటలకి గుడ్, వెరీ గుడ్, మీరు మాట్లాడాల్సిందే. కానీ ఆ రోజు అంతా ఏడ్చి అంతలా గగ్గోలు పెట్టి అంతలా మీ ఆవేదనని మీ యొక్క ఆక్రోశాన్ని చూపించిన మీరు ఈరోజు 2 నెలల చిన్నారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా మీరే తేల్చుకోండి. కోవాబాన్ విషయంలో రాజకీయ రాద్ధాంతానికి తెరలేపిన వాళ్ళు మళ్ళీ దాన్ని రాజకీయంగా ఆ యొక్క డ్యామేజ్ కంట్రోల్ కోసం వెళ్ళిపోయి అందరూ కూడా ఆయనకు మద్దతు నిలబడి రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీలు, నాగబాబు గారు మీరు ఎలా ఆ కుటుంబాన్ని కలిసారు, పరామర్శించారు కదా, మరి ఇక్కడ ఎందుకో ఈ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు? ఓహో ఇది తెలంగాణనా, ఓకే ఇక్కడ మీకు సంబంధం ఉండదు కదా. ఆ రోజు జరిగిన అంశం మీద మీకు మతాలకు సంబంధించి డ్యామేజ్ కంట్రోల్లో మాత్రం ముందడికి వేసి మీరు ముందుకొచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కోవాబాన్ ఇష్యూలో. కానీ ఇక్కడ 2 నెలల చిన్నారి మాత్రం మీకు అవసరం లేదు, ఆ కుటుంబం మీకు అవసరం లేదు. ఆ తల్లి ఏం చెప్తుందనంటే నిజంగా చెప్పడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది.
సరే నేను బాలింతను, ఆ పాప ఆ రోజు ఆ ఘటనలో గాయపడిపోయి మేము ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుకుంటే నా పాప చనిపోయిన రోజు సార్ నా బాలింతను కాబట్టి రొమ్ములను నిండుకుపోయి ఉంటే పాలతో ఆ పాలన్నీ తాగింది సార్. నేను కొంత నిజంగా నా పాప బాగానే ఉందనుకున్నాను, కానీ అంతలోనే ఏం జరిగింది తెలియదు సార్. ఆ పాప మళ్ళీ తెల్లవారుజామున అంటే కొంత అప్పుడే నా పాప పడుకుంది కదా అనే రకం కళ్ళు మూసుకున్నాను. అంతలోనే మళ్ళీ నా రొమ్ములో నుంచి పాలు వచ్చాయి, మళ్ళీ బయటికి వస్తూ ఉన్నాయి. నా పాప తాగడం లేదని చెప్పి నేను పాప వైపు చూశాను. పక్కనే పడుకున్న పాపని చెయ్యి పట్టుకున్నాను, చల్లగైపోయింది. చెంప ముట్టుకున్నాను, చల్లగైపోయింది. నా పాపకి ఏమైందని చెప్పి హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ ముందే పడుకున్నాం కాబట్టి లోపల తీసుకెళ్ళేసరికి చెప్తే ఆ డాక్టర్లు చూసి పాప చచ్చిపోయి గంట అవుతుందని చెప్పన్నారంట. వాడి కులాహంకారం, వాడి బలుపు, వాడి మదం ఆ పాప మీద చూపిస్తే ఆ పాప మరణిస్తే ఈ రోజు వరకు అక్కడ నిందితులు పట్టుకోలేదు పోలీసులు. నిందితులు అదుపులోకి తీసుకోలేదు. ఇంకా అక్కడి రాజకీయ నాయకులు, అక్కడ ప్రజాప్రతినిధులు మాకు తెలియదు అన్నట్టుగా మాకు ఐడియా లేదంటున్నారు. నేనే మాట్లాడుకొచ్చాను స్వయంగా ఆ ఎమ్మెల్సీతో, నాకు ఐడియా లేదు, మా ఎమ్మెల్యేకి ఐడియా లేదు, ఇక్కడ మాకు తెలియదు, మా ఎమ్మెల్యే తిరుపతి పోయిండు, తిరుపతి దర్శనానికి పోయిండు అని అంటున్నారు. కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కంటిన్యూషన్ ఆర్టీవీలో వీడియోలు ఉన్నాయి, ఆ తల్లి మాట్లాడిన వీడియో. చిన్నారి నానమ్మ అంటే గణేష్ వాళ్ళ తల్లి పిచ్చిదైపోయిందంట. ఏందే నువ్వు పాపకు పాలియవా అంటే, ఆ పాపను ఆల్రెడీ అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత నిన్న మొన్న పిచ్చిదైపోయి పాపకు పాలియవా, పాప దగ్గరికి పోదాం, పాపకు పేరు పెట్టుకుందాం, మా ఝాన్సీ ఏది, పాపకు ఝాన్సీ అని పేరు పెట్టారంట. ఝాన్సీ లక్ష్మీబాయి కావాలనుకొని పాపకి ఝాన్సీ అని పేరు పెట్టారంట. నా ఝాన్సీ అని చెప్పి రాత్రుళ్ళు రోడ్డును పట్టుకొని తిరుగుతోంది. ఇవి కనబడవు, మీకు కావాల్సింది కోవా బన్ను, కుక్కలు, ఇంతేనా? వీటి వరకు ఆగిపోదామా? దయచేసి మనిషి అనేవారు ఎవరైనా కనుక ఉండి ఉంటే, అంటే అందరినీ చెప్పడం లేదు, మీరు వెళ్ళి డైరెక్ట్గా ధర్నా చేయాల్సిన అవసరమే లేదు, అక్కడ కూర్చుని ఆందోళన చేపట్టాల్సిన అవసరమే లేదు. మీకు వాటి పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇక్కడ మనుషుల పట్ల లేదనేటువంటి అనుమానం డెఫినెట్గా పబ్లిక్లో కలిగే అవకాశం ఉంది, ఉండమే డెఫినెట్గా కలుగుతోంది కూడా. ఇక మీరే డిసైడ్ అవ్వండి, మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, మీరు ఎటువంటి మనుషులు అనేది. సో కోఆబాన్ని రాద్ధాంతం చేసిన, కుక్కల గురించి రాద్ధాంతం చేసిన మనుషులు ఈరోజు ఈ చిన్నారి గురించి మాట్లాడకపోవడం చాలా పెద్ద ఎత్తున బాధాకరంగా కూడా కనిపిస్తుంది. ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్న సిచ్యువేషన్లో అంతా వేలెత్తి చూపిస్తున్నారు కూడా వాళ్ళని. ఒకసారి మళ్ళీ ఆ చిన్నారి తల్లి మౌనిక మాట్లాడుతోంది. ఆ మౌనిక మాటలు వింటూ ఉంటే కనీసం ఇప్పుడైనా చలనం కలుగుతూ చూద్దాం. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. మౌనిక ఏం మాట్లాడుతోంది, తమ కన్నీటికి సంబంధించి ఆ విషయాన్ని, ఆ చిన్నారి గురించి చెప్పుకుంటూ ఏడుస్తోంది. సో పీసీఆర్ ప్లీజ్ ప్లే. కొరకు పాలు తాగిందేమో సార్, నా పాప కడుపు నిండా పాలు తాగింది సార్. అప్పుడు నాకు ఒక అన్నలే కనుకొని చెప్తున్నా సార్, నా మొత్తం లూజ్ అయిపోయినాయి సార్. పాప పాలు తాగింది, కడుపు నిండా పాలు తాగిందని చెప్పి ఇక్కడ వేసుకున్నా సార్. అర్ధగంట సేపు 4 గంటలకు పాలు ఇచ్చిన ఇక్కడ వేసుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ బయటనే సార్ పాలు ఇచ్చి ఇక్కడ భుజానికి వేసుకున్నా. బాగానే ఉంది పాప, ఇంకా మంచిగా నిద్ర పట్టింది, పడుకుంది అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఇట్లా పడుకున్నా సార్. నీ చేసిన తప్ప అదొక్కటే, పడుకోకుండా బతుకునేమన్నా పాప. ఇంకా నా ఆమె పడుకుందని చెప్పి పడుకున్నా సార్. మళ్ళీ ఎంబడే పావుదాకా 5 గంటలకి పాపను పడుకోబెట్టిన, పావుదాకా 6 గంటలకి లేచి పాలు పోతున్నాయి, పాప తాగట్లేదని చూసి పాప ఇట్లా ఆమె తాగే టైం కదా సార్, పాలు ఇంకా పోతున్నాయి. ఇట్లా ఇంకా నేను లేచి పాపని చూసి మమ్మీ పాలు తాగని చెప్పి తన చేతిని ఇట్లా తట్టిన సార్. చల్లగా అనిపించింది. ఇట్లా ఇంకా చెంప మీద ఇట్లా చేయి పెట్టి చూస్తే చల్లగా అయిపోయింది. ఎంబడే హాస్పిటల్కి తీసుకుపోయినా సార్. లోపలికి తీసుకుపోయినాక పాప అర్ధగంట అవుతుందమ్మని చెప్పేసి ఉన్నారు కదా. తల్లి ఆవేదన చూడండి. బాలింత, పచ్చి బాలింత తను బయటకు వచ్చి తన బిడ్డ గురించి ఎంతలా బాధపడుతుంది. మేము వెళ్ళాం సార్, మళ్ళీ చంపేస్తారు సార్ అంటుంది. ఎంత కన్నీటి పర్యంతం అవుతుందో నిజంగా చెప్పలేకపోతున్నాము. దీనిపైన పోలీసులు ఏం చెప్తారంటే అదుపులో ఉన్నారంటున్నారు. ఎక్కడ అదుపులో ఉన్నారు, ఎవరు అదుపులో ఉన్నారు? అదుపులో తీసుకుని ఒక రూమ్లో పెట్టి వాళ్ళని బిర్యానీ, బీర్లు ఇచ్చి మేపుతున్నారు ఆ పందుల్లాగా. వాళ్ళు అదుపులో తీసుకొని ఏం చేస్తున్నారు? కోర్టులో ప్రవేశపెట్టాలి, లేదు రిమాండ్కి తరలించి జైల్లో వేయాలి. ఇంతవరకు నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు కనీస స్పందన లేదు. అయితే ఇక్కడ సిఐ అశోక్ రెడ్డి అండ్ ఎస్ఐ గోవర్ధన్ అంట ఆ చిన్నారి తల్లి చెప్తున్న మాట, మౌనిక చెప్తున్న మాట ఏంటంటే, కంప్లైంట్ ఇవ్వడానికి ఘటన జరిగిన రోజున 18వ తేదీన ఘటన జరిగిన రోజున వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటే, మీరు అసలు ఆడోళ్ళేనా,
మొగోళ్ళని కొడతారని చెప్పి రిటర్న్లో వీళ్ళ మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రిటర్న్లో వీళ్ళ మీదే కంప్లైంట్, అక్కడ కొట్టిన వాళ్ళు భారత కుటుంబం మీద కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సంతకాలు పెట్టుకొని పంపించారు. వీళ్ళు ఆల్రెడీ పోలీసులకు సంబంధించి వాళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నారు. అంటే వీళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే ఇక్కడ కనుక చిన్నారి చనిపోకపోయి ఉంటే ఈ పాటికే ఈ కుటుంబం మొత్తం జైల్లో ఉండేది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని కొట్టారు అన్నట్టుగా కేసు పెట్టారు పోలీసులు. కానీ వీళ్ళు మా ఆడవాళ్ళని కొట్టారు, నా పాప ఇలా తన్నారు, నా భర్తని కొట్టారు, నా అత్తని కొట్టారని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోలేదు. కనీసం కంప్లైంట్ రాయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న వీరు ఏదో పేపర్ మీద రాసిస్తే కంప్లైంట్ పట్టించుకోలేదు. మొదటి రోజు పట్టించుకోలేదు, బస్ స్టాండ్లో పడుకున్నారు. రెండవ రోజు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోలేదు. రెండో రోజు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ సీఐ అశోక్ రెడ్డి నవ్వుతారంట, మీరు అసలు ఆడలేనా, మొగోళ్ళని కొడతారా, మొగరాయిలాగా వ్యవహరిస్తారా అని చెప్పి తిడుతున్నాడంట అక్కడ అశోక్ రెడ్డి. ఆ చిన్నారి తల్లి చెప్తోంది, మీరు అసలు పోలీసులేనా, పోనీ మనుషులేనా, ఆ కాకి చొక్కా పరుగు తీస్తున్నారు కదయ్యా. అంతటి బీద ప్రజలు కనీసం వాళ్ళ నిజంగా అక్కడికి స్పాట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితి అర్థమైంది. 4 రేకులు, ఇనప రేకులు వేసి చుట్టూ 4 గోడలుగా కట్టేసుకొని ఆ చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఊరికి చివరన పక్కనే ఒక కాలువ వెళ్తూ ఉంటుంది, ఊరు చెరువు కాలువ వెళ్తూ ఉంటుంది. చెత్త చెదారం మొత్తం పక్కన ఇంటికి ఆనుకొని ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు. ఆ కుటుంబం వెళ్ళిపోయి మాపై వీళ్ళు కొట్టగలుగుతారు, ఆ కుటుంబాలని వీళ్ళు కొట్టగలుగుతారు నిజంగానే. కానీ వీళ్ళ మీద కేసు అయింది. వీళ్ళ మీద 19వ తేదీన ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు నిందితుల మీద 22వ తారీఖు వరకు కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు. వీళ్ళని పిలిచి సంతకాలు పెట్టించుకున్నారు. వీళ్ళని పిలిచి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు, పైపెచ్చి వీళ్ళని తిడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుకొచ్చారు దీని మీద. అదుపులో ఉన్నారు, మేము అదుపులో తీసుకుంటాం, శిక్ష పడేలా చూస్తామంటున్నారు. ఎప్పుడు శిక్ష పడేది? ఇంకా 8 మంది, 2 నెలల చిన్నారి చచ్చిపోయింది. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది, రోడ్డుకి ఎక్కింది. రాజకీయ నాయకులు సంఘాలు అన్నీ వచ్చి అక్కడ ధర్నా చేపడుతుంది. ఇప్పుడు కనీసం నిందితుల్ని పట్టుకోలేదంటే మీ పోలీసు యంత్రాంగం ఎటువంటి పనితీరు చూపిస్తుందో అర్థమవుతోంది. మన డిఎస్పీ 4 అదుపులో తీసుకున్నామన్నారు, నిన్న ఇంకో అధికారి 3 అన్నారు. ఎమ్మెల్యే అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ గారేమో 3 అదుపులో తీసుకున్నామంటారు. ఓ క్లారిటీ లేదు, ఓ పద్ధతి, ఓ పాడు లేదు. అదే కనుక రివర్స్లో జరిగి ఉంటే, ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే, తారుమారై ఉంటే కనుక ఈ పార్టీకి నాకు తెలిసి భవిష్యత్తులో ఎన్కౌంటర్ చేసేవాళ్ళేమో, అటువంటి సిచ్యువేషన్ ఉండేదేమో. పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. సో ఈ ఘటన తర్వాత వీళ్ళని నిందితులను దాస్తుంది ఎవరు, నిందితుల్ని కాపాడుతుంది ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా, ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వం